మాధవి ఏమిటి ఏమండి నన్ను మర్చిపోయారు కదా. పిచ్చిదాన, మర్చిపోవడానికి ఇదేం కథా కళ, కట్టుకున్న భార్యం అంటే ఆరు ప్రాణివి. కాకపోతే రాజకీయాల్లో పడి అనుకున్న సమయానికి రాలేకపోయాను. ఇవాళ రేపు వచ్చి నిన్ను రాజలాంఛనాలతో తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంతలోకి తొందరపడి నువ్వే వచ్చేసాను. ఏం చేయరండి, ఊళ్ళో వాళ్ళ మాటలు వింటుంటే ఊరి పోసుకుని చావాలనిపించింది. కడుపులో ఈ బిడ్డే లేకపోతే నేను ఆ పని చేసేదాన్ని. అలా బాధపడకు. ఇక మీద నిన్ను ఎవ్వరూ ఏమీ అనక్క లేకుండా చేస్తాను. స్వర్గమే చూపిస్తాను. మన ఇంటికి వెళ్దాం. ఆగండి, అన్నయ్య మిమ్మల్ని వెతుక్కుంటూ కోటకు వెళ్ళాడు. రానివ్వండి, కలిసి వెళ్దాం. పిచ్చిదానా, మీ అన్నయ్యని కలగకపోతే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నగరంలో పువ్వులు పళ్ళు కొనుక్కొస్తారు. ముందు మన ఇద్దరిని ఇంటికి వెళ్ళమన్నారు కొత్త. అలాగా? వెళ్ళొస్తానండి. మా సుప్రభాతం వస్తే ఇంటికి వెళ్ళానని చెప్పండి. గోయిందా గోయిందా. ఉన్న పరంగా సత్రం ఖాళీ చేయండి, లేదా మీ ప్రాణం తక్కువ. గోయిందయ్యా, గోయిందా గోయిందా. చూసావా మాత్రం, దీని పేరే సిద్ధతీర్థం. చాలా ప్రసిద్ధి పొందింది. దీనిలో స్నానం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయట. నాకు కావలసిన మీరు దొరికారు. మనసు నిండింది, కడుపు పండింది. ఇంకా నాకు కోరికలు ఏముంటాయండి? ఏంటి పిల్ల మా చెప్పేసిన ఏమంటాడు తెలుసా? మాకు తెలీదు. తెలీదు. ఏంటి మంచి దర్శనం. అతరికిత్తరు పులి మహారాణిలాగుండవే. నేను మహారాణినే. కొయ్యి కొయ్యి. మహారాణి ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకున్నావా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? నాజుగ్గా, టీవీగా, మల్లె మొగ్గల, చందన బొమ్మల, నాకంటే అందంగా. నా బుల్లెమ్మ కంటే మహారాణి అందంగా ఉంటుంది అనుకున్నావేంటి? మహారాణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఏంటో తప్పుడు మాటలో. బుద్ధి లేకుండా మహారాణి అడిగితే మాత్రం బుద్ధిలోని నేను ఒప్పుకుంటానా? చక్కగా మహారాజు కావచ్చు. బాబులేమా, నాకు రాజ్యం వద్దు, రాచరికం వద్దు. నా పొలమే నాకు రాజ్యం, నా నాగలే నాకు దేవుడు. ఈ బుల్లెమ్మ గనక అంటే బుల్లెమ్మ ఎంత ప్రేమ. అందుకేనా వెంటనే వస్తానని చెప్పి ఇంతవరకు రాలేకపోయావు? ఇదిగో బుల్లెమ్మ, బుల్లెమ్మ, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. మహారాజు గారు నా మీద పెద్ద కార్యభారం పెట్టారు. పైగా నా చెల్లెలు గర్భవతి. నీకన్నా నీ చెల్లెలే నయం అన్నావు. ఇదిగో బుల్లెమ్మ, ఇదేం లాభం లేదు. తొందరనే 3 వేసుకుందాం. నువ్వు కూడా కవల పిల్లలు గని, లేకపోతే వెనకబడిపోతావు. కవల పిల్లలే కాదంటే 3 గని. ఈ రోజు కొలువు కూటానికి దయచేస్తారా? మంత్రి గారు, కార్యక్రమాన్ని మీరే జరిపించండి. ఇక వెళ్ళండి. అలాగే రాకుమారి. నన్ను క్షమించు. క్షమించడం? క్షమించటానికి నేనెవరు? ఒక సామాన్య. కానీ ఇది మీకు మంచిది కాదు. చెలికెత్తిన నా దగ్గర ఎందుకు ఆటకపడ్డారు? నాలో లేనిపోని ఆశలు ఎందుకు కల్పించారు? మీరు రాకుమారని తెలిస్తే మీ ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడిని కాదు. నాలాంటి సామాన్యుడి జీవితంతో చెలగాటలాడటం మీ వంటి పెద్దవాళ్ళకు ఒక స్థాయిత కాదు ప్రతాప్. నిన్ను చూచిన వెంటనే నా మనసు నీపై లగ్నమైంది. ఏదో తెలియని అనుభూతి అంకురించింది. నేను రాకుమారినని తెలిస్తే నువ్వెక్కడ దూరం అవుతావోనని చెలికత్తెనని చెప్పాను. అంతేకాని నిన్ను మోసం చెయ్యాలని మాత్రం కాదు. లోకానికి నేను రాకుమారిని కావచ్చు, కానీ నీకు నీ బుల్లెమ్మని. రాకుమారి, అది ఎలా సాధ్యమవుతుంది? మీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం లేదు ప్రతాప్. ఆంతర్యాలు కలిసిన వాళ్లకు అంతరాలు అడ్డురావు. ఎత్తైన కొండలపైన పుట్టిన నది క్రిందనున్న సముద్రంలో కలవడం లేదా? రాకుమారి, మీకు నాకు పొత్తు కుదరదు. అంతఃపురంలో నివసించేవారు.
పల్లెటూరులో నివసించే సామాన్యుణ్ణి నేను. ఎండ కన్నెరుగని సుకుమారులు మీరు, కష్టజీవిని నేను. రాజ్య భోగాల మీద నాకు ఆసక్తి లేదు. ఇవన్నీ విడిచి నీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతాప్, బాబా బాబా ఎప్పుడు వచ్చావు? మాతో క్లాసగా ఉందా? ఇన్నాళ్ళు ఈ రాజకీయాల్లో పడి రాలేకపోయాను. రేపో మాకు నేనే వద్దాం అనుకుంటున్నాను. మాధవ్ క్లాసా? మాధవ్ కూడా నాతోనే వచ్చిందయ్యా. నీతో వచ్చిందా? ఎక్కడుంది? ఊరి వేళ సత్రంలో ఉంది. సత్రంలోనా? త్వరగా కలుసుకోవాలి. పద, పద. అమ్మా మాధవి, చూడమ్మా బాగారిని తీసుకొచ్చాను. అమ్మా మాధవి, బాబు, మా చెల్లి లోపల ఉండాలి. ఆమె దారి నీకేమైనా తెలుసో చెప్పండి. మహాఘోరం జరిగింది బాబు. ఆ దారుణం చెప్పడానికి నోరు కూడా రావడం లేదండి. ఏం జరిగింది బాబు చెప్పండి. పులివాత పడింది బాబు. పూలేమిటి వాతేమిటి సరిగా చెప్పండి. ఆ పిల్ల నేలకు బయలుదేరింది బాబు. ఆ పళ్ళు ప్రాణం తీయడానికి ఎక్కడి నుంచి బయలుదేరిందో మాయదారు పులి. ఆ పిల్లని ప్రయాణికుల్ని పొట్టబెట్టుకుంది. పోయిందా పోయిందా. ఇవ్వనండి ఆమె ఒంటి మీద బట్టలు. అమ్మా మాధవి, ఇందాళ్ళు నిన్ను కంటికి రెప్పులా కాపాడింది ఈ పులిమాత్ర పడేయటానికే నా తల్లి. నిన్ను నీ భర్తకి అప్పగించాలని, మీరిద్దరూ సుఖంగా ఉంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. నీకు పుట్టిన బిడ్డలు లాలించాలని ఎంతో ఉపలాసపడ్డాను. నా ఆశలన్నీ అడియాసలు చేసిపోయావా తల్లి? మాధవి, కనీసం నీ కడుచూపుకైనా నోచుకోలేకపోయాను. మహాలక్ష్మి లాంటి ఇల్లాలి, నా పాలిట దేవతలు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా మాధవి? చిన్నయ్య చిన్నయ్య మావగారు, నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి. మాధవిని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. ఏం చేస్తాను? రండి ఇంటికి వెళ్తా. క్షమించండి బాబు గారు, నా చెల్లెల్ని పోగొట్టుకుని నేను బయట ప్రపంచాన్ని చూడలేను. నేను ఎక్కడికి రాలేను బావగారు, ఎక్కడికి రాలేను. బావగారు, గుండె రాయి చేసుకోండి. నేను ఇప్పుడే కోటకు వెళ్ళొస్తాను. అమ్మా మాధవి, మాధవి, నేనెవ్వరికి ఏ విధమైన అపచారం చేసి ఎరుగనే మరి ఎందుకు నాకు ఈ శిక్ష విధించాను? ఎవరి కోసమైతే నేను జీవిస్తున్నాను ఆ వ్యక్తే పోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? అమ్మా మాధవి, వస్తున్నానమ్మా, నేను నీటికి వస్తున్నాను. ఏమిటి ఆగాయిత్యం? నాకు మరి నాకు నా మాధవే లేకపోయిన తర్వాత నేను మాత్రం జీవించడం ఎందుకు? ప్రతాప్, అనురాగమే జీవితం కాదు. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. సోదరి దక్కలేదని మీరు మరణించాలనుకుంటున్నారా? నిరాశ నిస్పృహలతో విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. శక్తివంతమైన వ్యక్తిత్వంతో మీ దేశాన్ని కాపాడండి. జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయండి. అప్పుడే ఆ లోకంలో ఉన్న మీ సోదరికి ఆత్మశాంతి లభిస్తుంది. మీ మనసు కుదుట పడే వరకు కోటలోనే ఉండొచ్చు. రండి, సాధనకండి. రండి. అయ్యో పాపం, ఒక్క మనిషి కూడా కాదు, గర్భిణిలా ఉంది. పదండమ్మా, మా ఇంటికి తీసుకెళ్దాం. రండమ్మా. నేను ఎక్కడున్నాను? ఏమిటిది? మీరంతా ఎవరమ్మా? మేమంతా నీ వాళ్ళమేనమ్మా, మేమంతా నీ వాళ్ళమే. అమ్మా, ఇంకా పర్వాలేదు, మీరంతా వెళ్ళిరండి అమ్మా. అమ్మా, ఎందుకు అలా చేసావు? ఆత్మహత్య మహాపాపం. ఆ పాపం చేసిన వాళ్లను భగవంతుడు కూడా క్షమించడం. నేను బ్రతికి ఏం చెయ్యాలబ్బా? అసలు నన్ను ఎందుకు బ్రతికించారు? అమ్మా, నీ విరక్తి చూస్తుంటే
జీవితంలో ఏదో ముఖ్యమైనది పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తున్నావు. అవునమ్మా, నాకంటే దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. లోకం తెలియని వయసులోని నన్ను కన్న తల్లిదండ్రులే లోకం విడిచి వెళ్ళిపోయారు. అయ్యో, అయిన వారికి దూరం అయ్యాను, నా భర్తకే భారమయ్యా. కట్టుకున్నవాడు అన్యాయం చేశాడమ్మా. అర్థమైందమ్మా. తరతరాలుగా స్త్రీ జాతికి ఒక శాపమైపోయింది. అదే ఇప్పుడు రాపిడి వల్లనే రక్తం, కష్టాల వల్లనే వ్యక్తిత్వం రాణింపుకు వస్తాయమ్మా. నా మాట విను, నీ మనసు కుమిట పట్టుకో, నీకు మంచి రోజులు వస్తాయమ్మా. కాదని కాళ్ళ తన్నిన వాడి నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మా, అమ్మని చూడని నేను మళ్ళీ అమ్మని చూడగలుగుతున్నాను. మీ మాటలు వింటుంటే బ్రతుకు మీద ఏదో ఆశ కలుగుతుంది. మంచిదమ్మా, కానీ ఈ పరిస్థితుల్లో ఒంటిగా నువ్వు ఎక్కడికి పోకూడదు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటుంది. అమ్మా, సందేశించకమ్మా, ఇది నీ ఇల్లే అనుకో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? వాడు నా కుమారుడు. మీ కుమారులా? అవునమ్మా, విజేతపురానికి సర్వసేన, పేరు అజయసింహుడు. నా బిడ్డని నే పొగడకూడదు, కానీ ఆవిడ ముత్యం లాంటివాడు. వీరాధీరుడే కాదు, విశ్వాసపాత్రుడు. అవును, ఆ రూపం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారమ్మా. అంతేకాదు, బంగారం లాంటివాడు. వాడు నా కొడుకుని చెప్పుకోవటమే నాకెంతో గర్వకారణం. వాడు ఒక ఇంటి వాడైతే చక్కగా నీలాంటి కోడలు ఇంటికి వస్తే, కానీ వాడెప్పుడు దేశసేవ ప్రజాసేవ అంటాడే కానీ పెళ్లికి మాత్రం ఒప్పుకోడు. ఓ, పెళ్ళా ఉంటే వారు చేసే దేశ సేవకు ఇబ్బంది కలుగుతుందేమో.